జై హింద్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోల్జర్ లైఫ్. 10వ తరగతితో పాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఎటువంటి రన్నింగ్ లేకుండా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా సెంట్రల్ నుండి BSF ద్వారా స్పోర్ట్స్ కోటాలో 549 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళే ముందుగా మన ఛానల్ ఇంతవరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అవుతుందో ఆల్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. సో టాపిక్లోకి వెళ్ళేసరికి ఏంటంటే, ఇది వచ్చేసి స్పోర్ట్స్ కోటాలో BSF నుండి జస్ట్ 10th క్లాస్ 549 ఉద్యోగాలు ఉన్నాయండి. దీంట్లో వేకెన్సీలు వచ్చేసి మేల్ వాళ్ళకు వచ్చేసి 277 ఉన్నాయి, ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి 272 అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసరికి నార్మల్ జీడీ లెక్కనే అండి. 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాలు ఉన్న వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. SC ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే నార్మల్ వాళ్ళకైతే జనరల్ వాళ్ళకి వచ్చేసి 3 years అయితే ఇవ్వడం జరిగింది. అసలు దీనికి ప్రాసెస్ వచ్చేసి అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మాత్రం స్టార్ట్గా 27th December 2025 నుండి 15 January 26 వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అండి. ఈ అప్లికేషన్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అప్లికేషన్ చేసుకోండి. దీనికి ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు లాస్ట్లో, అదొకసారి చూసుకోండి. అలాగే దీని యొక్క ప్రాసెస్ వచ్చేసి జస్ట్ మీ యొక్క ఏదైతే అప్లికేషన్ ఇస్తారో ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్ చేసిన తర్వాత మీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ను అలాగే 10th మెమో బేస్ని బట్టి మీ యొక్క మెరిట్ టెస్ట్ అనేది తీస్తారండి. మెరిట్ టెస్ట్ తర్వాత జస్ట్ మెడికల్ ఉంటుంది. ఆ మెడికల్ తర్వాత ఫైనల్ మెరిట్ టెస్ట్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ నేషనల్ ఇంటర్నేషనల్ అనేది చూస్తారు. ఇంకొకటి అండి, స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటే స్టేట్ డిస్ట్రిక్ట్ కాదు, సెంట్రల్ అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఉన్నవారు మాత్రమే అప్లికేబుల్. దీనికైతే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సింగిల్ పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, పర్లేదు. అలాగే గ్రూప్లో పార్టిసిపేట్ చేసినా పర్లేదు. బట్ సర్టిఫికేట్ మాత్రం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేబుల్ అనేసి చెప్పవచ్చు. సో నువ్వు సింగిల్గా పార్టిసిపేట్ చేసినావా, అలాగే గ్రూప్లో పార్టిసిపేట్ చేసినావా, అది నాట్ ఇంపార్టెంట్, అదేం కాదు, దానివల్ల ఏం ప్రాబ్లం ఏమీ లేదు. బట్ నేషనల్ సర్టిఫికేట్ అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ రెండు ఉన్నవారు మాత్రమే దీనికి అప్లికేబుల్ అనేసి మళ్ళీ చెప్తున్నాను. ఈ నోటిఫికేషన్ చాలామందికి ఎవరికి తెలియదు. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కూడా స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వింటారు. ఏం లేదు, జస్ట్ ప్రాసెస్ వచ్చేసి 3 స్టెప్లు అండి. మొత్తం వచ్చేసి ఫస్ట్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అందులో అప్లోడ్ చేస్తారు కదా డాక్యుమెంట్స్ ఏదైతుందో, దాన్ని బట్టి అయితే మెరిట్ టెస్ట్ తీయడం జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ చేస్తారు. ఆ మెడికల్ తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ టెస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫైనల్ మెరిట్ టెస్ట్లో నేమ్ వచ్చిందో అప్పుడు జాబ్ వచ్చినట్టే మీకు. సో ఈ యొక్క నోటిఫికేషన్ వినియోగించుకోండి. స్పోర్ట్స్లో ఎవరైతే స్పోర్ట్స్ కలిగి ఉన్నవారో వారందరూ కూడా అప్లై చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్లో తెలియజేయండి, లేదా నాకు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయవచ్చు. దీని యొక్క లింక్ కావాలనుకుంటే కామెంట్లో BSF అని సెండ్ చేయండి. BSFలోని కామెంట్లో కామెంట్ చేయండి, మీకు లింక్ పంపిస్తాను. థ్యాంక్ యూ.